గొలుసు దొంగల పని పడుతున్నారు సిటీ పోలీసులు. కొత్త ఐడియాలతో చైన్ స్నాచర్లకు చెక్ పెడుతున్నారు. పట్టుబడిన స్నాచర్స్ పై పీడీ యాక్ట్ నమోదు చేస్తుండటంతో 3 ఏళ్ల సంది స్నాచింగ్ కేసులు తగ్గాయి. గొలుసు దొంగల ఆట కట్టిస్తున్నారు సిటీ పోలీసులు. నగరంలో భారీగా సీసీ కెమెరాలు పెట్టడం, కమాండ్ కంట్రోల్ సెంటర్ తోటి ఎప్పటికప్పుడు చూస్తుండడంతో చైన్ స్నాచర్లు కాస్త తగ్గారు. 2013లో 675 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైతే 2014లో 523 కేసులు బుక్ అయ్యాయి. ఇక 2015లో 271 గొలుసు దొంగతనాల కేసులు నమోదైతే 2016లో 93 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. పోయినేడాదితో పోలిస్తే ఈసారి చైన్ స్నాచింగ్ కేసులు చాలా వరకు తగ్గినాయి. సిటీ పోలీసుల ప్రత్యేక విధానాల వల్లే కేసులు తగ్గాయంటున్నారు ఆఫీసర్లు. సీసీ కెమెరాల ఏర్పాటు, పీడీ యాక్ట్ ప్రయోగం, కేసుల విచారణ స్పీడ్ పెంచడంతో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు. గత 3 ఏళ్లలో మొత్తం 67 మంది చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్ పెట్టారు. ఈ చైన్ స్నాచింగ్ కేసెస్ డ్రాస్టిక్గా కమ్ డౌన్ అయినాయి. దానికి ముఖ్య కారణము ఎవరైతే రిపీటెడ్గా చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకొని జైల్లో పీడీ యాక్ట్ ఇన్స్టిట్యూట్ చేసి జైల్లో చేయటము, వాళ్ళ స్పీడీ డిస్పోజల్ చేసి ట్రయల్ చేసి వాళ్ళకి శిక్ష పట్టేట్టు చేసినాము. ఆ విధంగా గత సంవత్సరం పంజగుట్ట పోలీసుల్లో 4 చైన్ స్నాచింగ్కి 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు శిక్ష పడ్డది. అదేవిధంగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా 2 years శిక్ష పడ్డది. ఈ స్టాటికల్ చూసుకుంటే 2014లో 110 కేసులు చైన్ స్నాచింగ్ కేసులు పంజగుట్ట డివిజన్లో రిపోర్ట్ అయినాయి. 2015లో 16 కేసులు రిపోర్ట్ అయినాయి. 2016లో ఓన్లీ 6 కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ సంవత్సరం 2017లో ఇప్పటి వరకు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓన్లీ 1 కేసు రిపోర్ట్ అయింది, అది కూడా డిటెక్ట్ అయింది. అదేవిధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 4 కేసెస్ రిపోర్ట్ అయినాయి, దాంట్లో 2 కేసులు డిటెక్ట్ అయినాయి. నిరుడు నుంచి ఈ నేరాలను ప్రత్యేకంగా పరిగణించిన పోలీసులు వీటి సంఖ్య తగ్గించాలని నిర్ణయించుకున్నారు. చైన్ స్నాచింగ్ చేస్తూ పట్టుబడ్డ నేరస్తులను జైలుకు పంపించడంతో 2 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడుతున్నాయి. దాంతో చాలా వరకు ఈ నేరాలు తగ్గాయంటున్నారు పోలీసులు. ఈ చైన్ స్నాచింగ్లో పోలీస్ విజిబుల్ పోలీసింగ్ చేయటము, అవేర్నెస్ కల్పించటము, అదేవిధంగా కొన్ని షాపింగ్ మాల్స్ వాళ్ళు కొంతమంది ఇది చైన్ స్నాచింగ్ ప్రోన్ ఏరియా అని చెప్పి బోర్డ్స్ మాకు సప్లై చేయటం, ఎక్కడైతే లేడీస్ వాకింగ్ ఏరియా తిరుగుతారో, పార్కింగ్స్ ఉన్నాయో, లేడీస్ మూవ్మెంట్ చేసే ఏరియాలో కూడా వాళ్ళు కొంత చైన్ స్నాచింగ్ ప్రోన్ ఏరియా అని చెప్పి వాళ్ళు గొలుసులు లాక్కుతున్న సింబల్తో కొన్ని ఫ్లెక్స్లు ఏర్పాటు చేయటము, పోలీస్ మూవ్మెంట్ చేయటము, తద్వారా యాక్చువల్గా చేసిన చైన్ స్నాచింగ్ని పట్టుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం వల్ల ఈ డ్రాస్టిక్గా ఈ నేరాల సంఖ్య చైన్ స్నాచింగ్ తగ్గిందని చెప్పి. సీసీ కెమెరాలు, మరోపక్క ఇట్లా చిక్కిన నేరగాళ్లలో వరుసగా నేరాలు చేసిన వారు ఉంటే వీరిపై ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. దీంతో చైన్ స్నాచింగ్ కేసులు చాలా తగ్గాయంటున్నారు ఉన్నతాధికారులు.